మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఊరిలో పెద్దల సంభాషణ. ఏంటి రంగా ఇంత లేట్ గా వచ్చినావు? ఎందుకు? పొలం దగ్గరికి వెళ్దాం రా, అందుకే చాలా లేట్ అయ్యింది. ఈసారైనా పంట చేతికి వస్తుందా? ఏమో చూడాలి, అంతా దేవుని దయే. ఇంకేంటి సంగతులు? ఇది విన్నావా ఒరే రాము, ఈ మధ్య నా పిల్లలు చాలా పెద్ద పెద్ద కళలే కనేస్తున్నారా? అవునరా, నేను కూడా చూశాను, విన్నాను. ఇది విన్నావా, మన శాంతి కూతురు కీర్తి ఆర్మీలో చేరుతుందంటారా? నేను కూడా విన్నాను. అవును బాబాయ్, నేను సోల్జర్ గా ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నాను. అలాగే దేశానికి సేవ చేయాలి అని ఉంది. ఏంటి ఆడపిల్ల ఆర్మీలోనా? ఇది మరీ విడ్డూరంగా ఉందే. ఏ డాక్టరో ఏ ఇంజనీరో అవ్వచ్చు కదా. యుద్ధాలు బుల్లెట్లు అంతా మగవాళ్ళ పని. ఇది నీకు చేత కాదు కీర్తి. ఎందుకు కీర్తి ఏడుస్తున్నావు? ఏమైంది? ఏంటమ్మా, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, గేలు చేస్తున్నారు. మగవాళ్ళే నా ఆర్మీలో ఉండాల్సింది. కాదమ్మా, నేను ఆర్మీలో చేరుతానమ్మా. విను కీర్తి, మా కాలంలో చదువుకోవడానికి అవకాశమే లేదు, కానీ నేను నిన్ను ఆపను. కానీ అమ్మా, పురుషులు చేసే ప్రతి పనిని స్త్రీలు చేయగలరు, కానీ మహిళలు చేసే ప్రతి పనిని పురుషులు చేయలేరు. అమ్మగా మారే వరం మన మహిళలకు మాత్రమే ఉంది. నీవు అమ్మాయి అవ్వడం నీ బలహీనత కాదు, అదే నీ బలం. నీ కలను నువ్వు నిజం చేసుకో. నేను నీ వెంటే ఉంటా. బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ అమ్మా. ఆర్మీ సెలెక్షన్స్. ఇటు తెలుసుకోండి.
ఈ అమ్మాయి పేరు కీర్తి. ఈ అమ్మాయి సోల్జర్ గా సైన్యంలో చేరాలనుకుంటుంది మ్యామ్. ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనే భేదం లేదు. ఇక్కడ డిసిప్లైన్, ధైర్యం, తెగువ, దేశానికి సేవ చేయాలనే తపన ఉంటే చాలు. యు ఆర్ సెలెక్టెడ్. నీ చురుకుతనం, ఏదైనా సాధించగలను అనే తపనను చూసి నిన్ను వింగ్ హెడ్ గా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. కీర్తి యుద్ధ సమయంలో యుద్ధం సక్సెస్. వెరీ గుడ్ కీర్తి. థ్యాంక్ యూ మ్యామ్. ఆఫ్టర్ వార్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమై కీర్తి తన టీంను ముందుకు నడిపించి సక్సెస్ అయ్యింది. కీర్తిని అందరూ దేశమంతా మెచ్చుకున్నారు. కీర్తి తన సొంత ఊరికి బయలుదేరింది. ఈ రోజు మనమంతా కలిసి కీర్తిని ఘనంగా సత్కరిస్తాం. కీర్తి మన ఊరి అమ్మాయి అయినందుకు చాలా గర్వంగా ఉంది. అరే రాము, న్యూస్ పేపర్ చూసావా? మన కీర్తి లాగే ఉంది కదా. అవునరా, నేను కూడా చూశాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గర్వంగా నిలబడడానికి కారణం మా అమ్మ. నేను ఆర్మీలో చేరాలనుకున్నప్పుడు చాలా మంది నన్ను చూసి నిరుత్సాహపరిచారు. కానీ మా అమ్మ ఒక మాట చెప్పింది, నీ కళ, నీ హక్కు, స్త్రీని అడ్డుకోగలిగే శక్తి ఎవరికీ లేదు అంది. తల్లిదండ్రులకు నా మనవి, మీ పిల్లలు కూడా ఎన్నో కళలు కంటుంటారు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. వాళ్ళలోనే లతా మంగేష్కర్, సరోజినీ నాయుడు, కిరణ్ బేడి, కుంజిన్ సక్సేనా, మేరీ కోమ్ ఉన్నారని. Educated girl, empower a nation. Happy Women's Day. Thank you. Hickory dickory dock, the mouse ran up the ఇల్లు clock. ప్రాక్టీస్ పిల్లలు చాలా బాగా చేశారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి లయన్స్ క్లబ్ సురేష్ అన్న గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నారు. Tick tock. క్లాప్స్. స్త్రీలు కూడా ఏమాత్రం తగ్గరని కాన్సెప్ట్ తో వీళ్ళు The clock struck రాజా మిమిక్రీ ఆర్టిస్ట్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నారు. hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, the dog barked at the clock. The clock struck 3. Diddly-dee. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, the bear sat by the clock. The clock struck 4. He ran out the door. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, the bee buzzed round the clock. The clock struck 5. She went to her hive. Center లో వేసుకో. Hickory dock, tick tock, tick tock. తేజ, నువ్వు వెనక్కు ఈ పక్కకు వచ్చి Hickory dickory dock, the hen pecked at the clock. The clock struck 6. Oh, కింద 3 పట్టుకో. 6. Hickory dickory dock, tick tock, tick ముందుకి. tock. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, tick tock, tick tock.
మన సురేష్ గారు